మీకు 60 ఏళ్ళు దాటాయా? పిల్లలు పెళ్ళిళ్ళైపోయాయా? ఇక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే మిగిలారు కదా! ఇంటి నిండా ఉన్న అనవసర వస్తువులు బుర్ర నిండా చేయవలసిన చివరి పనుల జాబితా మిగిలాయి కదా! అన్నీ పూర్తి చేసేయటం మంచిది. ప్రయాణమైన మిగిలిన జీవిత ప్రయాణమైన హ్యాపీగా జరగాలంటే ఒకటే సూత్రం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ సూత్రాన్ని అమలు చేస్తూ మీ మిగిలిన జీవితాన్ని హ్యాపీగా గడపాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా ఇల్లు సర్దటం నుండి మొదలు పెడదాం. అందులోనూ వంటగది. అందులోనే కదా ఎక్కువ వస్తువులు ఉండేది. వంటగదిలోకి ఒక్కసారి చూడండి. ఎన్ని ఎక్స్ట్రా గిన్నెలు, డబ్బాలు, కంచాలు, క్యాన్లు, క్యారేజ్లు, ఇత్తడివి, రాగివి, కంచువి, ప్లాస్టిక్వి, గాజు, టప్పర్ వేరు, ఇంకో వేరు, ఆ వేరు, ఈ వేరు, ఇలా ఎన్నో వస్తువులు. కానీ పిల్లల పెళ్ళిళ్ళకి, వ్రతాలకి, నోములకి, మనవల బారసాల, అన్నప్రాసాల నుండి శుభకార్యాలకి ఇలా 20-30 మందికి కూడా బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్నీ క్యాటరింగే. వడ్డించే విస్తరి, నెయ్యి, మంచినీళ్ళు, తాగేందుకు గ్లాసులు అన్నీ ఆ ప్యాకేజ్లోనే. మరి మనకి అన్ని గిన్నెలు కంచాలు ఎందుకట? మిగిలిన ఫుడ్ తీసుకోవడానికి మన దగ్గర రెగ్యులర్గా వాడే పాత్రలు సరిపోతాయి కదా. ఒక్కసారి నిచ్చెన వేసుకొని పైన ఉన్న సామాన్లు చూడండి. ఏం చేస్తాం? ఆ ఇత్తడి సామాను వస్తువులు ఒక్కసారి ఊహించుకోండి. మీరు పోతే మీ పిల్లలు ఒక కూలివాడిని పిలిచి అన్నీ దింపించి ఎవరికి కావాల్సినవి వాళ్ళు పట్టుకుపోండి అంటారా? లేదంటే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారంటారా? వాళ్ళ ఇల్లు ఏమైనా ఖాళీగా ఉంటుందంటారా? వాళ్ళ ఇసుగు చిరాకు చూపులు ఒక్కసారి ఊహించుకోండి. ఇవన్నీ దాచుకున్నారు, వెళ్ళేటప్పుడు పట్టుకు వెళ్దామనుకున్నారో ఏమో అని గొనుక్కుంటారు కదా. అందుకే మీరు ఆర్థికంగా ఉన్నవాళ్ళైతే మీరే ఏదో ఒక అనాథ శరణాలయానికి కానీ వృద్ధుల ఆశ్రమానికి కానీ ఇచ్చేయండి. అక్కడ ఎవరు తినేస్తాడో, అసలు వాళ్ళకి అందుతాయో లేదో, ఉపయోగపడతాయో లేదో ఇవన్నీ ఆలోచించకుండా మనం ఒక అనాథ శరణాలయానికి ఇచ్చేసాం, అక్కడితో మన పని అయిపోయింది అంతే అనుకుని ప్రశాంతంగా ఉండాలి. అలాగే మీరు మధ్యతరగతి వాళ్ళైతే వాటిని అమ్మి ఆ డబ్బుని దేనికైనా వాడుకోండి, లేదా ఎవరికైనా దానం చేయండి. మొత్తానికి అవసరమైన వస్తువులు మాత్రమే ఉంచుకోండి అంతే. దేవుడు మందిరాన్ని విగ్రహాలతోనూ ఫోటోలతోనూ నింపేయకండి. దేవుడి విగ్రహాలను తీసుకువెళ్లకుండా పిల్లలు అమ్మి పారేశారని, ఫోటోలని ఎక్కడివక్కడే వదిలేశారని అప్రదిష్ట పిల్లలకు రానివ్వకూడదు కదా. ఇక బీరువాల నిండా చీరలు, మగవారి బట్టలు, ఇతర బట్టలు. అసలు మనకు ఎన్ని చీరలు కావాలి? ఓ 30, పోని ఓ 50 అవి ఉంచుకోండి. 10 ఏళ్ల క్రితం కొన్న చీరలు తీసేయండి. పట్టు చీరలైనా ఎక్కువ రోజులు బీరువాలో ఉంటే చీకిపోతాయి కదా. కొన్ని చీరలు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి మీ చుట్టాలలో పిల్లలకి ఇచ్చేయండి. మేము రిచ్ అని గోల పెట్టేవారికి కాదండోయ్, ఎవరికి ఇవ్వాలో మీకు తెలుసు కదా. మగవారి బట్టలు, ఇతర బట్టలు షరామామూలే. ఇక విలువైన చిన్న చితక వాడని వెండి సామాను, కాయిన్స్ తీసేసి ఓ వెండి కంచంగా కానీ పూజా ప్లేట్గా కానీ మార్చేయండి. పిల్లలు పంచుకోవడం ఈజీ అవుతుంది. లేదంటే గంధం గిన్నె 10 తులాలుంటే కుంకుమ భరిన 10 తులాల 10 మిల్లీగ్రాములుందని కూడా గొడవలు వస్తాయి. ఇక ఓ 4 రకాల ముక్కు పుడకలు, ఓ 10 రకాల చెవిదిద్దులు, శ్రావణ మాసం రూపులు వీటన్నింటి కూడా మార్చేయండి. 70 ఏళ్ళు వచ్చాక ఒకే రకమైన చెవిదిద్దులు, ముక్కు పుడకలు, ఉంగరాలు అవి మనకు నచ్చినట్లుగా చేయించుకుంటే సరిపోతుంది. ఇక కబ్బోర్డ్స్ నిండా రిటర్న్ గిఫ్ట్గా వచ్చిన రకరకాల సామాన్లు ఉంచుకొని ఏం చేస్తాం? అనాథాశ్రమాలలో పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లలకు సారిగా ఇవ్వచ్చు, లేదా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ప్రోత్సహిస్తూ బహుమతులుగానూ ఇవ్వచ్చు. ఇక షాల్సు, వాడని దుప్పట్లు ఒక పెద్ద బ్యాగ్లో వేసుకొని కారులో పెట్టుకుని రోడ్ల మీద పడుకునే వారికి కప్పిరండి. తిరిగి ఏమీ ఆశించకుండా చేసిన దానానికే పుణ్యం వస్తుంది. ఆశించి చేసేవేవి ఫలితాన్ని ఇవ్వవు. ఇల్లు బుర్ర ఎంత ఖాళీ చేసుకుంటే అంత మంచిది. పిల్లలకి కావలసిన వస్తువులు మాత్రమే ఉంచండి, వారిని ఇబ్బంది పెట్టకుండా. తీసుకోవాల్సిన ఇంకొన్ని జాగ్రత్తలు. మీ ఇన్సూరెన్స్ ఫైల్స్, హెల్త్ ఫైల్స్ అన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. మందుల బాక్స్ ఎప్పటికప్పుడు సర్ది ఉంచుకోండి. మనం పోయాక పిల్లలు వస్తే గందరగోళంలో పడకూడదు. ఎవరి సలహాలు వినాలో ఏం చేయాలో తెలియక అల్లాడకూడదు. 60 దాటిన తర్వాత మనమే వీలు చూసుకొని మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, అవి బ్యాంక్ వివరాలైనా, ఆస్తులైనా, లేదా ఏ పనిని ఎప్పుడు ఎలా చేయాలి అన్న విషయమైనా చెప్పడమో లేదా రాసి ఉంచితే పిల్లలకు అది చాలా ఉపయోగపడుతుంది.
ఆ 12 రోజులు అయ్యాక వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు. అందుకే మనమే అన్ని పనులు ఈజీగా చేసుకునే వీలు కల్పించాలి. ఇంకొక మాట, భాగస్వాముల్లో ఒకరు పోతే ఇంకొకరు ఎప్పుడూ లేని ఎమోషన్స్ చూపి పిల్లల్ని విసిగిస్తారు. మనిషే శాశ్వతం కాకపోయిన తర్వాత ఇక దేనికి విలువ ఇవ్వాలో మనమే విఘ్నతగా నిర్ణయం తీసుకుని వ్యవహరించాలి. ఫోటోలు కూడా మనం అలా వెళ్ళగానే ఇలా డస్ట్బిన్లోకి వెళ్తాయి. వాళ్ళేం చేసుకుంటారు వాటిని. మన ఇష్టాల్ని మన పిల్లల మీద రుద్దకూడదు. మరో ముఖ్యమైన మాట, పిల్లలకి ఏమేమి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో మీరే ఇచ్చేయండి. మీరు పోయాక ఎవరికి ఏమి రావాలో అంటూ తోడబుట్టిన వాళ్ళే కొట్టుకొని తిట్టుకొని విషయం రచ్చకెక్కించకూడదు. మీ సంపాదన మీ ఇష్టం. ఈ విషయం మీ పిల్లలకి, కోడళ్ళకి, అల్లుళ్ళకి కూడా స్పష్టంగా చెప్పండి. ఈ విషయంలో అస్సలు మొహమాటం వద్దు. చెప్పే విషయాలు అయిపోయాయి, ఇక సర్దటం మొదలు పెడదామా? ఈ రోజు నుండే చాలా టైం ఉందని మాత్రం అనుకోకండి. ఏ బాధ్యతలు లేని ఎంతో అందమైనది బాల్యం. కానీ అది తెలుసుకునే లోపే మాయమైపోతుంది. అందుకే భగవంతుడు మరో అవకాశం ఇస్తాడు, అదే వృద్ధాప్యం. అలాంటి ఏ బాధ్యతలు లేని మీ వృద్ధాప్యాన్ని ఆనందంగానూ ఆరోగ్యంగానూ గడపాలంటే పైన చెప్పిన లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ సూత్రాన్ని పాటించండి. అది ఇంట్లోని వస్తువుల విషయంలోనూ మనసులోని ఆలోచనల విషయంలో కూడా. అలానే వృద్ధాప్యంలోకి వచ్చేసాం, ఇంకేం చేయగలుగుతాం అన్న ఆలోచనను వదిలేసి ఎప్పటి నుండో మీరు చేయాలి అనుకుంటూ కూడా చేయలేకపోయిన ఏదైనా పని ఉంటే ఇప్పుడు పూర్తి చేయండి. అది టూర్లు వెళ్ళటం కావచ్చు, బంధువుల్ని కలవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలానే మీరు నేర్చుకోవాలి అనుకొని కూడా నేర్చుకోలేకపోయినది ఏదైనా ఉంటే ఇప్పుడు నేర్చుకోండి. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు కదా. అలాంటివి మీకు ఏమీ లేకపోతే 10 మందికి సహాయం చేసే ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. ఏ ఫలితమో ఆశించకుండా మీరు చేసే సహాయం మీకు ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని అందిస్తుంది. మరో బాల్యమైన వృద్ధాప్యాన్ని ఆనందంగానూ ఆరోగ్యకరంగానూ మలుచుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోలో చెప్పిన అంశాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.